సాటర్డే అండి, శనివారము. అంటే నిన్న వరలక్ష్మి వ్రతము 21వ తారీఖు, ఈరోజు 22 సాటర్డే అన్నమాట. ఈరోజు మా ఊర్లో భజన అలాగే గుణం దొరుకుతారండి. బయట వరండాలో నిలబడుకొని వీడియో తీస్తున్నా సౌండ్ వచ్చేస్తుంది. అంటే సౌండ్స్ బైక్లో అవన్నీ ఆటోల సౌండ్స్. నాకు వరండాలో అయితేనే కన్వీనియంట్గా ఉంటుంది, లోపల అంటే సరిగా బాగోదన్నమాట. సో అందుకే నేను ఇక్కడే నిలబడుకొని వీడియో తీస్తాను, ఎంత ఎండ అయినా సరే ఓపిక పట్టుకొని. సో అలా అయితే రియల్గా మాట్లాడినా కానీ వాయిస్ ఓవర్ మ్యూట్ చేసేయాల్సి వస్తుంది అనమాట ఆ సౌండ్స్కి. అది కాక అక్కడ వరండాలో నిలబడుకొని వీడియో తీస్తూ ఉంటాను కదా, వచ్చేపోయే వాళ్ళంతా చూస్తూ ఉంటారండి. కొంచెం ఏమంటారు, నర్వస్గా కూడా ఉంటుంది. అలా ఎవరైనా వెళ్తున్నప్పుడు కొంచెం కామ్గా అయిపోయి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట మాట్లాడడం. ఇక ఈరోజు మా ఊర్లో అయితే అదే పండర భజన అంట. పండర భజన గుండం అదంతా తొక్కుతారండి. వీడియో అయితే కొంచెం పెద్దదిగానే ఉంటుంది, ఓపిక తెచ్చుకొని చూడండి. లేదంటే అంటే ఎక్కడ వరకు చూస్తారో అక్కడి నుంచి స్టాప్ చేసుకొని మళ్ళీ అయినా కంటిన్యూ చేయండి ఏదైనా పని ఉంటే. అసలు చాలా పెద్ద వీడియో, 3.5 hour వీడియో ఒక 1 hour వస్తుందో, లేదంటే ఇంకా తక్కువగా అయినా కట్ చేసి పెట్టేస్తాను. అసలు అప్లోడింగ్ కూడా చాలా టైం పట్టేస్తుంది. అంతెందుకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 2 రోజులు ఇస్తానేమో, ఈ రోజు రేపు కొంచెము. అలా అయితే కొంచెం లాంగ్ వీడియో, అంటే 2 వీడియోలుగా డివైడ్ చేయకుండా ఒకటిగానే పెట్టేస్తాను. భజన, రాధాకృష్ణుల సంభాషణ, అలాగే గుండం తొక్కడం అవన్నీ కూడా ఒకటిగానే పెట్టేస్తానండి. సో అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా చేయండి. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఈ భజనలో అవన్నీ భలే చేస్తున్నారులే, అప్పుడు చేసేవాళ్ళంటే ఎక్కువ. సో మళ్ళీ రిపీట్ అన్నమాట అన్నిటికీ. ఇప్పుడు ఏదైనా జాతరలు, తిరణాలు, దేవుడి కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నా సరే ఇప్పుడు అన్నిటికీ కూడా ఈ కోలాటాలు, భజనలు అనేటివి బాగా మళ్ళీ మంచిగా వస్తున్నాయి అన్నమాట. సో అలా మా ఊర్లో లాస్ట్ టైం కూడా చేశారండి. లాస్ట్ టైం అంటే నేను గుండం తొక్కడం అనేది మా ఊర్లోనే చూశాను, నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అసలు ఎలా ఉంటుంది అనేది మా ఊర్లోనే చూశానండి. లాస్ట్ ఇయర్ ఒకరిద్దరు కూడా కొంచెం ఏమంటారు, పక్కకు వచ్చేసారనమాట, అంటే భయానికి. ఈసారి ఎలా జరిగింది ఏంటి అనేది చూసేసేయండి. భయానికి త్వరగా నడుస్తారు. లాస్ట్ టైము గుణం దొరికేటప్పుడు కొంతమందికి ఖాళీ, అంటే త్వరగా నడవడం, కొంతమందికి ఖాళీ అట్లా పక్కకు వచ్చేసారు. కొంచెం పడబోయారు కూడా. అంటే ఒకరిద్దరు అలా పక్కకు వచ్చేయడము అలా కొంచెం జారినట్టు అయిందనమాట. అంటే కాలేదు, కొంచెం ఆ సెగ తగిలిందేమో, సో అందుకే కాలుతుందని భయానికి అలా పక్కకు రాబోయి అలా జారినట్టు అయిందన్నమాట. వచ్చేసానండి, మా ఊరికి వచ్చేసాను. పోయి చూడండి, గణగణ మండుతుంది. గొర్రెలు కూడా మేతకెళ్ళి వాటి గూటుకి అవి చేరుకుంటూ ఉన్నాయి, అరుస్తూ వెళ్తున్నాయి వాటి బిడ్డల కోసము. టైము 7 అయిపోయిందండి. ఇక్కడ మా సురేంద్ర వచ్చాడు, ఇంకా వాడికి కాఫీ కావాలని అడిగాడు అనమాట. ఇదిగోండి మా మాధవి అయితే వాడికి కాఫీ కల్పిస్తుంది. కర్రీ కూడా మునక్కాయ పప్పు చేస్తుంది. ఆ పప్పులో నంచుకోవడానికి అప్పడాలు, అలాగే కొన్ని ఉప్పు మిరపకాయలు కూడా ఫ్రై చేసింది. వేసేనా? సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయండి. ఇంతకుముందు అయితే మా ఇంటి వెనకాలే చేశారండి, ఇప్పుడు ఇంకొంచెం అటుపక్కగా చేస్తున్నారన్నమాట, అటువైపు. తినేస్తున్నామండి. ఇక టైము 8:30 ఏమో అవుతూ ఉంది, తినేస్తున్నాము. వట్టి పప్పు గూడూరులోనే, అదే ఎవరు చెప్పింది ఇప్పుడు? చరణ. వర్షం పడుతూ ఉందంటే గూడూరులో భయంకరమైన వాన, ఇక్కడ కూడా పడుతుందని భయపడుతున్నారు. అంటే అది చేస్తారు కదా. చినుకులు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇదిగోండి, లాస్ట్ ఇయర్ మా ఇంటి దారులు కూడా వేశారు, మా ఇంటికి దగ్గర అన్నమాట లాస్ట్ టైం. ఇప్పుడు ఇదే లైన్, ఒకటే లైన్ అన్నమాట. ఇప్పుడు వేరే దగ్గర, అంటే వెనకాల బాగుంది. లాస్ట్ టైం మాత్రం మా ఇంటి దగ్గర. ఇట్లా మాది చూపిస్తానండి, ఇది వీడియో గుడి చూపిస్తా. ఇది పోలేరమ్మ గుడి అండి. అండ్ గుడి అంటే ఇదే. ఇంతకుముందు ఆ చెట్టు, ఆ రాయి మాత్రమే ఉండేదేమో.
సో ఈ లాస్ట్ ఇయర్ కాకుండా ఇంతకుముందు సంవత్సరం జాతరలాగా భలే చేశారు. అప్పుడే ఇది కట్టారు. ఇలా స్టీల్ రాడ్లతో కట్టున్నారు కదా, సో ఇది అప్పుడు ఆ జాతర చేసేటప్పుడు కట్టారన్నమాట. అప్పుడు భలే చేశారులేండి. ఆ జాతర చూడడం కూడా మా ఊర్లో అదే ఫస్ట్ టైము. అంటే అంతకు ముందు ఎప్పుడైనా చేశారో ఏమో కానీ నాకు తెలిసిన తర్వాత అదేనన్నమాట ఫస్ట్ టైం. భలే చేశారండి. అలా ఇప్పుడు మా ఊర్లో అన్ని సెలబ్రేట్ చేస్తున్నారన్నమాట. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్నారా? ఏరా రేవంత్ కాల ఇంకా ఇది ఇంకా కాలా పోలేరమ్మ గుడి. అనుష నువ్వు పో, మీరు వెళ్ళండి. కొంతమంది బంధువులు అయితే ఇప్పుడు కూడా వస్తున్నారండి. అవునా? మెట్ట అంట. పదండి పదం. చూడలేదే, నేను తీసుకుంటున్నాలే పాప. అన్నదానం కూడా చేస్తున్నారంట ఇప్పుడు. లాస్ట్ టైం కూడా చేశారు, సో ఇప్పుడు కూడా చేస్తున్నారంట. లాస్ట్ టైం అయితే మేము తిన్నాం అక్కడే కాబట్టి, దగ్గరే కాబట్టి ఇంటికి తెచ్చుకున్నాము. మా ఇంటి దగ్గరలే కాబట్టి. ఇప్పుడు మాత్రం అటువైపు, కానీ మేము తినేసాం ఫుల్గా. పదండి పదండి. బాగున్నావు మోయ్ చెప్పేళ్ళేమ్మా. ఓమ్మా చెప్పుకుంటా. నిన్న అన్నాడు వస్తానే, అప్పుడు పోతలే ఏం కాదు కదా, అంటే ఆ హుషారులో ఏం కాదు. పాపం ఈ అమ్మాయికి కాలు నొప్పి అండి, మోకాలు నొప్పి, నడవలేకపోతుంది. అయినా కానీ భజనలో పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట. అదే చెప్తున్నా, అప్పుడు ఆ హుషారులో ఏం కాదులే అన్నట్టుగా. కలర్ఫుల్ లేడీస్. లైటింగ్స్ చూడండి. రండి ఫోటో తీసేం వచ్చిందే అంటున్నారు మా వాళ్ళు. మొత్తం తీస్తా అట్లాగే. వర్షం పడుతుందమ్మా. చూద్దాం అమ్మకి ఫస్ట్ అనుష సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నానని. పిల్లకాయలు ఈ పక్క ఆ పక్క ముగ్గురు లాగుతా ఉంటాం తీయాల్సి. మా బాబాయ్ ఏం బాబాయ్, ఏం వాన కూడా పడుతుంది. రాదులే బాబాయ్, ఆగిపోద్దేమో ఆ టయానికి. అదిగోండి మండుతూ ఉంది. గుండం దొక్కేదానికి ఒక పక్క మంట వేస్తూ ఉంటారన్నమాట. కొయ్యలన్నీ వేసి ఇటుపక్క, ఇదిగోండి ఇటుపక్క షామాయిన్ వేస్తున్నారు కదా, అక్కడ ఫుడ్ అన్నమాట. ఫుడ్ పెడుతూ ఉన్నారు. అంటే చాలాసేపు తర్వాత కూడా ఫుడ్ ఉంది, ఇంకా తినాలి. ఎవరైనా తినే పని అయితే తినమంటూ ఉన్నారండి. తర్వాత ఇదిగోండి చుట్టూ కట్టినారు కదా, దాని లోపల అన్నమాట. దాని లోపల పూజ చేసి దాని లోపల భజన కార్యక్రమం. లాస్ట్ టైం అయితే ఫుడ్ను కూడా వీడియో తీసాను, ఏమేమి పెట్టారు ఏంటి అనేది. ఈసారి వర్షం పడుతూ ఉంది, పైగా అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక మేము తినాం కదా, ఇంకా చూపెట్టలేదు ఏమేమి పెట్టారు ఏంటి అనేది. ముందుగా వర్షం పడి ఆగుందన్నమాట. అంటే పెద్దగా కాదు, లైట్గా నేలంతా తడిచుంది, తడిచి ఆగిపోయింది. ఇప్పుడు కూడా స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కూడా చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట. చినుకులు పడుతూ అలా చల్లటి గాలి వస్తూ ఉంది. అలానే ఉంటే పర్లేదండి. ఇక్కడ పూజ చేసి అయితే స్టార్ట్ చేసేస్తున్నారన్నమాట. అయ్యో గాలి భలే వస్తుంది, వర్షం. ఇక అందరూ పొజిషన్లో నిల్చొని ఉన్నారండి. లాస్ట్ టైము వేరే యూనిఫామ్ అన్నమాట, ఇక ఇప్పుడేమో ఇది. లాస్ట్ టైం కూడా అంటే అదొక గ్రీన్ అన్నమాట. గ్రీను అటుపక్క ఇటుపక్క కంచు ఆ కలరు. ఇప్పుడు ఇది మార్చుకున్నారు. ఇక్కడ వాళ్ళే వేయాలని లేదండి. అంటే ప్రతిరోజు కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు నేర్చుకొని ఆ తర్వాత ఒకరోజు ఇలా పూజ చేస్తారు కదా, అలా ప్రతిరోజు చేస్తారు కదా, భజనలో పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళే వేయాలని లేదు. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా వేయచ్చు అన్నమాట, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే ఇలా మా కమ్యూనిటీలో జరుగుతూ ఉంది
కదా. ఇలా మా సైడ్ జరిగినప్పుడు మా ఊర్లో ఉన్న వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళంతా కూడా వస్తారండి, వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అలా గుండం దొక్కేటప్పుడు కానీ ఇలా చూడడానికి కానీ వచ్చి అది పనిగా కూర్చొని చూస్తూ ఉంటారు. భలే అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది అండి. అలా అయితే కమ్యూనిటీలో చేసుకునేటప్పుడు ఇటు సైడ్ నుంచి అంటే మా కమ్యూనిటీ నుంచి పెద్దగా పోరనుకుంటా అటు సైడ్కి. ఇది కొంచెం సెంటర్ టైప్ ఉంటుంది మా సైడు, అన్నిటికీ అనుకూలంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే సో అటు సైడ్ నుంచి కూడా వచ్చి చూస్తూ ఉంటారు. కొత్తగా ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టినారు. కొత్తగా అంటే ఒక 2-3 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటా. ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టినారు మా ఊర్లో అటు సైడు, అంటే కొంచెం అటుపక్క. సో అక్కడ ఏదైనా జరిగినప్పుడు వెళ్తూ ఉంటారేమో మా వాళ్ళంతా కూడా. అది రోడ్లోనే ఉంటుందన్నమాట, లోపలికి అలా ఏముండదు. బస్సులు ఆటోలు వచ్చే రోడ్లోనే దారిలోనే ఉంటుంది. మా లహరి మా ప్రదీప్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారండి ప్రతిసారి కూడా. మా లహరి చూడండి యూనిఫామ్ ఇలా పొడవుగా అంటే లాంగ్ ఫ్రాక్ పెట్టుకొని చేతులు కూడా పొడవుగా పెట్టుకున్నది. అటుపక్క పిల్లలు కూడా ఫ్రాక్ లాగా కుట్టించుకున్నారు కొంతమంది. ఈ బుడ్డ పిల్లలు చూడండి లాస్ట్ టైం యూనిఫామ్ ఇదిగోండి ఆ పాప వేసుకున్నాం చూడండి. పైనేమో నేవీ బ్లూ కలరు, కిందేమో సీ గ్రీన్ కలరు. అదన్నమాట లాస్ట్ టైం అందరూ చీరలు అవన్నీ లాస్ట్ టైం ఆ డ్రెస్ అనమాట, ఆ కలరు. ఈ సంవత్సరం మార్చేసుకున్నారు. జెంట్స్ మాత్రం ఇదిగోండి వైట్ ఆరెంజ్ అంటే రెడ్ ఆరెంజ్ 2 కట్టుకుంటారులే అలా నడుముకి, అలా అన్నమాట. అంటే మామూలుగా అయితే ఆరెంజే కట్టుకుంటారు, కాకపోతే ఆరెంజ్ లేని వాళ్ళు ఆ రెడ్ కూడా కట్టేసుకున్నారు. ఆ రెడ్ ఏంటంటే వినాయక చవితి అలా చేసినప్పుడు ఆ రెడ్ కూడా తెచ్చుకుంటారన్నమాట పైన కండువాల్లాగా ఏదైనా పండగలు చేసుకున్నప్పుడు. సో అవే ఉన్నాయి, అవే కట్టేసుకున్నారన్నమాట. ఒక పక్క గాలి వస్తూ ఉంది, ఇంకొక పక్క చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. అలాగే వాళ్ళు మ్యూజిక్కి అంటే ఆ మ్యూజిక్ తాళాలు, ఆ మ్యూజిక్ అవన్నీ వాయిస్తూ ఉన్నారు కదా. సో ఆ సౌండ్తో అన్నిటితో పాట పాడుతూ ఉంటే కొంచెం మీకు ఎంబారేజింగ్గా అనిపిస్తూ ఉండొచ్చు, అంటే కొంచెం రీసౌండ్ లాగా అనిపిస్తూ ఉంది కదా.
వీళ్ళిద్దరు కట్టుకున్నది కూడా లాస్ట్ టైం యూనిఫామ్ అన్నమాట ఆ చీరలో. ఇక్కడ అందరూ మా అలక్సన్ కూడా అడిగారండి మా ఆయన రాలేదా అని. మా ఆయన వచ్చుంటే మా ఆయన కూడా వేసి ఉండేవాడు. భలే వేస్తాడండి మా ఆయన కూడా భజన. అప్పుడు వాళ్ళు వేసేవాళ్ళంట, నా పెళ్లి కాక ముందంతా అలా వేసేవాళ్ళంట భజన. ఇంకంతా ఈ టైప్లోనే కదా వేస్తారో అనుకుంటారేమో. లేదండి, చూస్తూనే ఉండండి తెలుస్తుంది. పెద్ద వర్షం పడిపోయిందండి. ఇంటికి వచ్చేసాము. రండి అయితే. అక్కడ ఉన్నంతసేపు వర్షం వచ్చిందండి, పరిగెచ్చేసాము ఇంటికి. పెద్ద వర్షం వచ్చింది. ఇంటికి రాగానే ఆగిపోయింది అన్నమాట, సగం దారిలోనే ఆగిపోయింది. మళ్ళీ బయలుదేరుతున్నాము. చూడాలి మరి వర్షం ఎలా కంప్లీట్గా అయిపోద్దో లేదో, ఎలా చేస్తారేమో మరి చూద్దాం. మళ్ళీ వర్షం వస్తుందో లేదో. ఇంటికి రాగానే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాం. ఎలా జరుగుతుందో ఏంటో. వర్షం వస్తే ఏం లేదు, గుండం దొక్కలేరు, దూది తెచ్చుకుంటుందంట.
లాస్ట్ టైము 12కి గాలి వచ్చింది, భలే గాలి వచ్చింది అనమాట, బీభత్సంగా వచ్చింది గాలి. అయితే వర్షం అయితే రాలేదు కానీ గాలి బాగా వచ్చింది. మా మాధవి చిన్న నవ్వు కదమ్మో, చిన్న నవ్వుల వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి వేరే విషయం చెప్పుకొని నవ్వుకున్నాంలే. మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చేస్తున్నారు చూడండి. అయితే ఇక్కడ అంటే ఈ సెంటర్లో కొంతమంది పెద్దవాళ్ళు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే కొంతమంది అమ్మ నన్ను తీసేవా అని అడుగుతూ ఉన్నారండి. అలా అడిగినప్పుడు భలే మంచిగా అనిపిస్తుంది. తీసాను, అందరినీ తీస్తున్నాను అని చెప్పాను. ఎవరు మాట్లాడదు. లాస్ట్ ఇయర్ ఇంకొక అబ్బాయి వచ్చాడండి, సన్నగా ఉంటాడు. ఆ అబ్బాయి కూడా గురువే. అబ్బాయి వేస్తాడు, మామూలుగా వేయడండి, అసలు అట్లాగే కులికేస్తాడు నడుముని. ఈసారి ఆ అబ్బాయి రాలేదే అనుకుంటూ ఉన్నాను, కానీ లేట్గా ఎంట్రీ ఇచ్చాడండి, దులిపేశాడండి. భలే వేస్తాడండి ఆ అబ్బాయి. ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి కూడా అలా అయితే ఇద్దరు కలిసి దుమ్ము దులిపేశారన్నమాట.
వర్షం వచ్చి ఒక్కొక్కసారి ఆ కింద వేసిన మ్యాట్లు కూడా జారిపోతున్నాయి అన్నమాట. ఆ టేపులు కూడా అతికిచ్చున్నారు కదా, అవి కూడా అడ్డంగానే అనిపిస్తున్నాయి. చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడానే ఉండదండి. ఇలాంటప్పుడు అందరికీ హుషారు వచ్చేస్తుంది అన్నమాట. నిజం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి మోకాళ్ళ నొప్పులు అవన్నీ ఉన్నాయి, అయినా కానీ లెక్క చేయరన్నమాట. ఆ మహిమ లాంటిది.
వాళ్ళేమో డ్యాన్స్లు వేసి అలసిపోతూ ఉన్నారు, నేనేమో వీడియో తీలే కలిసిపోతూ ఉంటాను. నీకేంటి కమ్మగా కూర్చొని తీస్తున్నావు కదా అనుకుంటారేమో. అన్నిసార్లు కూర్చొని తీలేమండి, అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఇలా కూర్చొనే తీలేము. కొద్దిసేపు కూర్చుంటూ కొద్దిసేపు లేస్తూ అలా తీస్తున్నాను. ఈ అమ్మాయికి అయితే మరీ కాలు నొప్పండి, ఆ కాలు కుంటుకుంటూ నడుస్తుంటది అన్నమాట. అయినా కానీ లెక్క చేయడం లేదు. లాస్ట్ టైం తీసిందండి, భలే వేసింది. ఇప్పుడు ఆ కాలు నొప్పి వల్ల తెలుస్తుంది, అమ్మాయి వేస్తున్నా కానీ పాపం ఆ కాలు తెలుస్తుంది అన్నమాట. అయినా కానీ లెక్క చేయడం లేదు. అంటే ఆ నొప్పున్న కాలు పైకి లేపలేకపోతుంది. ఆ కాలు నొప్పి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసండి. అంటే ఒక్కొక్కసారి నేను కూడా అంతే, ఒక్కొక్కసారి నేను కూడా నడవలేనన్నమాట, అలా ఉంటుంది.
వేసుకొని నిలబడితే వీడియో కవర్ చేస్తారు. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తానండి. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయిందన్నమాట. 45 మినిట్స్ వచ్చేసింది. ఇంకా పెద్దది పెడితే చూడరేమో అని భయం వేస్తుంది. ఇంకా చాలా ఉందన్నమాట. అసలే షార్ట్ వీడియోలకు అలవాటు పడిపోయి ఉన్న జనాలు ఇంత లాంగ్ వీడియోలు పెడితే చూడరు, స్కిప్ చేసేస్తారు. ఇంకా చాలా ఉంది వీడియో, అందుకే అదంతా కూడా సెకండ్ పార్ట్గా పెడతాను. సెకండ్ పార్ట్ కూడా ఇట్లాగే కదా ఉంటుంది అనుకుంటారేమో, లేదండి అది టోటల్ డిఫరెంట్, అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆప్ చేస్తున్నా. వీడియోకైతే లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. అలాగే భజన ఎలా చేశారు ఏంటి అనేది ఒక కామెంట్ కూడా చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.